హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ శనగపిండి కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బేకింగ్ సోడా, మిల్క్, శనగపిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి, ఆయిల్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో షుగర్ని యాడ్ చేసి, ఇలాచీని కూడా యాడ్ చేసి, బేకింగ్ సోడా యాడ్ చేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లో నెయ్యిని యాడ్ చేసి, షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్ శనగపిండిని యాడ్ చేసి, హాఫ్ కప్ మైదా పిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దల్లాగా రావాలి. ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్లో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మీకోసం ఒక టిప్. డార్క్ సర్కిల్ రిమూవ్ కావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, హాఫ్ స్పూన్ పసుపును యాడ్ చేసి డార్క్ సర్కిల్కి అప్లై చేయండి. అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేస్తే డార్క్ సర్కిల్ రిమూవ్ అవుతాయి. పిండిని మళ్ళీ కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇప్పుడు చిన్న బాల్ చేసుకొని ఈ టైప్లో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి కుకీస్ని యాడ్ చేసుకుందాం. దానిపై కొంచెం మిల్క్ని అప్లై చేద్దాం. దీనివల్ల కలరీగా ఉంటాయి. అలాగే బాదం కూడా యాడ్ చేసుకుందాం. మనం బౌల్ని 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత కుకీస్ని యాడ్ చేసుకుందాం. ప్లేట్ని క్లోజ్ చేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్గా కాలాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసుకుందాం. ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మన ఎంతో టేస్టీ అండ్ హెల్దీ శనగపిండి కుకీస్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.